హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం తీసుకుంది. దివ్యాంగ పెన్షన్ల కోసము దివ్యాంగ విద్యార్థులకు ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల కోసం విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారు కోరిన చోటుకు వెళ్ళి డబ్బులను పెన్షన్లు వెసులుబాటు కల్పించేలా ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో దివ్యాంగ విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు విద్యార్థులు చదువుకున్న చోటుని గురుకులాల్లో పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు పెన్షన్ల పంపిణీపై అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అంధ కళ్ళు లేని విద్యార్థులు పెన్షన్ తీసుకునే సమయంలో చాలా కష్టాలు పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరి కోసము గురుకులాలకు వెళ్ళి పాఠశాలకు వెళ్ళి పెన్షన్ల పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ల పంపిణీ విధానంలో విద్యార్థులు అడిగిన చోటున వారు కోరుకున్న చోటుకి వెళ్ళి అందించాలని నిర్ణయించుకుంది. విద్యార్థులు తమకు అనుకూలమైన ప్రదేశాలు ఎంచుకుని ఏదో ఒక చోట విద్యార్థులు కోరిన ఇంటి వద్దనైనా చదువుకునే గురుకులాల్లో లేదా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి. ఈ విధానాన్ని అక్టోబర్ నెల నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురుకులాల్లో ఉండే విద్యార్థుల కోసం సమీపంలో సచివాలయాలకు వెళ్ళి అక్కడ విద్యార్థులకి నేరుగా నగదు అందజేస్తారు. బ్యాంకు ఖాతా కోరిన వారు వారి ఖాతాలో జమ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన దివ్యాంగ విద్యార్థులకు ఇప్పటికే అభిప్రాయాలు స్వీకరించి విద్యార్థులు తమకు కావాల్సిన అప్లికేషన్ ఎంచుకుని ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకోవడం వలన విద్యార్థులకు అవసరమైన రవాణా ఖర్చు తగ్గడంతో పాటు పెన్షన్ల కోసం పడే ఇబ్బందులు పూర్తి స్థాయిలో తొలగిపోతాయి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.